గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఎకరానికి ఇంకో 1,00,000 ఇప్పించమనండి. ఎకరానికో 25,000 ఇస్తాం. ఎంఆర్ఓ గారికి ఇంత ఇస్తా ఉన్నప్పుడు అర్థమైందండి వాళ్ళ అత్యాశ ఏంటండి అత్యాశ? మాకు చాలనిపించింది కేసేసాం. తప్పేంట? తప్పేంట? 75,000 కూడా చేయని పొలాలకు 1,00,000 రూపాయలు ఇస్తే చాలదని కేసేస్తారా? గవర్నమెంట్ సొమ్ము ఏమన్నా మీ అబ్బగాడి ముళ్ళు అనుకున్నారా? గవర్నమెంట్ సొమ్ము అనా పైసలతో సహా జప్తు చేయించి కట్టు బట్టలతో నడి రోడ్డు మీద మిమ్మల్ని నిలబెట్టకపోతే నా పేరు ముద్రగడ గణపతి వరప్రసాద్ కాదు. ఈ ధవళేశ్వరం ఆనకట్టకి అటువైపు వెస్ట్ గోదావరి డెల్టా, ఇటువైపు ఈస్ట్ గోదావరి డెల్టా, ఈ ఆయకట్టులో కొన్ని లక్షల హెక్టార్లు సాగు చేపడుతున్నారు. ఈ కాలువ నీళ్ల వల్ల ఎన్ని లక్షల హెక్టార్లు బాగుపడ్డాయో, ఈ కాలువ అందకపోవటం వల్ల ఎంతో భూమి నిరుపయోగం అయిపోతుంది. సో ఈ సాగర్ జవహర్ కాలువ లాగా గోదావరి నుంచి మరో కాలువ తెలంగాణ వైపు ప్లాన్ చేస్తే అటువైపు భూములు కూడా మాగాణిగా మారి ప్రజలకు ప్రాణవాయువు అవుతుంది. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ కేవలం మన ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల శాంక్షన్ అయింది. కాబట్టి మన జిల్లా పరిధిలో ఉన్న పొలాలు రైతుల దగ్గర నుంచి కాలువ కోసం గవర్నమెంట్ కొనవలసి ఉంటుంది. కాలువ నిర్మాణం కింద పోయే ఈ పొలాల్ని ఆయా రైతుల దగ్గర నుంచి సేకరించి వారికి మార్కెట్ ధర చెల్లించడానికి ఎకరం ఎంత అవుతుందో ఎంక్వైరీ చేసి సర్వే చేయించాలి. వెంకటేశ్వరు ఎకరన్నారండి? జ్యోతులు బుచ్చిబాబు 2 ఎకరాలండి. పిల్లలంతా బాగున్నారా? అంతా బాగానండి. అవేళ్ళు ఎకరానికి ఎంత ఇస్తున్నారండి? గవర్నమెంట్ రేటే 1,00,000. 2 లక్షలు ఇస్తే ఎట్లా ఉంటుందండి? వినడానికి చాలా బాగుంటది. ఇప్పిస్తే ఇంకా బాగుంటుందండి. ఎవడ బాబు సొమ్ము రాదు తవ్వుకుపోవడానికి. నా బాబు సొమ్ము కాదు, గవర్నమెంట్ ఇది. ఎవడి బాబుగాడి సొమ్ము కాదు కాబట్టి, గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఎకరానికి ఇంకో 1,00,000 ఇప్పించమనండి. మీ ఎంఆర్ఓ గారికి ఎకరానికో 25,000 ఇస్తాం. ఇక్కడ మీరు మ్యాటర్ పోస్ట్ చేశారు, అక్కడ ఇదే మ్యాటర్ డెలివరీ చేస్తా. ఏంటి? ఆ రైతులు చిన్న లింక్ ఎట్టారండి. ఏంటంట? ఎకరానికి ఇంకో 1,00,000 ఎక్కువ రాస్తే ఇంత అని అప్పు చెప్తారంటండి. ఏంటప్ప చెప్పేది? మీకు తెలదు ఏంటండి లంచం. ఇది నా ఫీలింగ్ కాదండి, మరి ఆ రైతుల ఫీలింగ్. వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నారు? నాకు తెలుసు సార్, మీరు సార్ ఇలా అలా కాదు సార్, వేరేలా లక్ష్యంలో లా. అసలు మీరు ఒక లక్ష్యంతో పుట్టిన మనిషిని 24 అవర్స్ న్యాయంగా వర్క్ చేయాలనే లక్ష్యంతో దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, గ్రామాన్ని మినీ సీఎం లాగా ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఎంఆర్ఓ అయ్యారు. అందుకనే చచ్చిన 1 రూపాయి కూడా లంచం మా పని మేం చేయడానికి కూడా మీరు లంచం ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో బిళ్ళ బంట్రోతులు కూడా బిల్డింగులు కడుతున్నారు. ఇక్కడ 10 ఎకరాలున్న రైతు కూడా పూరి గుడిసెలో ఉంటున్నాడు. రేపటి నుంచి నిజాయితీగా ఉండే నాలాంటి వాడికి కూడా మేపడం మొదలెడితే ఇంకా ఈ పొలాల మధ్యన మీరు నడిచేందుకు గట్లు కూడా మిగలవు. మీ పొలాల్లో మీరు పండించింది మీరు రుచి చూడాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిందే. నాకు అన్నం పెట్టే ప్రభుత్వం అంటే ఎంత విశ్వాసమో అందరికీ అన్నం పెట్టే మీరన్నా అంతే గౌరవం. పొలం రేట్లు తక్కువ రాసి మీకు అన్యాయం చేయలేను, ఎక్కువ రాసి ఉద్యోగానికి ద్రోహం చేయలేను. అయ్యా ఆ మాటే చెప్దామని నేను ముందుకొస్తూ ఉంటే ఏదో తగిలి కింద పడ్డానండి. ఏం చెబుదాం అనుకున్నావు? మీ క్యారెక్టర్ గురించి చెప్దాం అనుకున్నా. నా క్యారెక్టర్ ఏంటో? ఏపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఎంఆర్ఓ అయినా ప్రభుత్వం జీపు తీసుకోకుండా సొంత డబ్బులతో పెట్రోల్ పోసుకుని సొంత బుల్లెట్ మీద ఊళ్ళు తిరుగుతూ ఆ మాట అన్నవాడి చెంప పగలగొడుతూ ఊళ్ళో మణిదీపంలాగా కాపు కులంలో ఆణిముత్యంలాగా ఉన్నారని. ఆణిముత్యాలు కాపు కులంలోనేనా? వేరే క్యాస్ట్లో లేరా? ఎందుకుంటారండి? కమాసులో ఉంటారు, గౌడాసులో ఉంటారు, బ్రాహ్మిన్స్ లో ఉంటారు, వెలమాసులో ఉంటారు. అన్ని కులాల్లోనూ ఆణిముత్యాలు ఉంటారండి. ఒక్క ఆణిముత్యాలే కాదండి, మంగళహారతులు, అగ్ని పర్వతాలు, మండే గుండెలు కూడా ఉంటాయండి. తెలుసుకున్నావుగా? స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. పైకొస్తావు పో. ఇప్పుడు చావలేదు అదృష్టం. ఎవడు కనిపెట్టాడ్రా బాబు ఈ లంచాన్ని? బాబురెడ్డి గారు, బాబురెడ్డి గారు, మనకి మర్డర్లు, దోపిడీలు, దొమ్మిలు తప్ప రేంజ్ పెరగదా? స్టాండర్డ్ మారదా? నువ్వన్నా చెప్పొచ్చు కదమ్మా. ఇది కత్తిపోట్ల సీజన్ కాదండి మహాత్మా, అది ఓల్డ్. ఇప్పుడంతా లేటెస్ట్ కంప్యూటర్ కుంభకోణాలు. కుంభకోణాలా? అదేనండి, విజయవాడ వాస్తవ్యుడు కృష్ణమోహన్ 80 కోట్ల లాటరీ తగిలిందని 100 కోట్ల భారత ప్రజలను నమ్మించి బ్యాంకుల్లో కోట్లు నొక్కేశాడట.
మనకంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కదండి. దానికి కంప్యూటర్ నాలెడ్జ్ ఎందుకండి బాబు, జనరల్ నాలెడ్జ్ ఉంటే చాలు 1 month లో 100 కోట్లు సంపాదించు. 100 కోట్ల ఆ, నోట్ల మాటలా? ప్రస్తుతానికి నోట్లో మాట, ప్లాన్ పాస్ అయితే నోట్ల మూట. ఏంటా ప్లాన్? ఆ కాలువ పారే పొలాలన్నీ రైతుల దగ్గర 25,000 ఎక్కువ ఇచ్చుకుని కోర్టులో ప్రభుత్వం ఇచ్చే కాంపన్సేషన్ సరిపోవట్లేదని ఎక్కువ రావాలని కేసు పెడతా. ఆ కేసుకు నేను జడ్జినవుతాను కాబట్టి వీళ్ళకి ఎకరానికి 1,00,000 సరిపోదు, 3.5 లక్షలు ఇవ్వాలని తీర్పు చెప్పాలి. అంతేనా? తీర్పు చదవను కూడా అక్కర్లేదు, సంతకం పెడితే చాలు. నీది మామూలు బుర్ర కాదయ్యా, లాలో ఉన్న తొర్రలతో నిండిన తట్ట. థ్యాంక్ యూ. ఇంతకీ ఎంత మిగులుతుంది? అదే 4,000 ఎకరాలు ఆ కాలువ కింద పోతాయండి. ఎకరానికి 3.5 లక్షలు శాంక్షన్ చేయిస్తే రైతులకు ఇచ్చే 1,00,000 బోను ఓ 100 కోట్లు మిగులుతాయి. ఎకరానికి 25,000 ఎక్స్ట్రా అండి. రైతులకు 10 కోట్లు తీసేస్తే మాకు వచ్చేది 90 కోట్లు, మీకు ఇచ్చేది 5 కోట్లు. బాగున్నాయి. స్కామ్ లో హ్యాండ్ తప్ప ల్యాండ్ లో సెంట్ భూమి కూడా లేనోళ్ళు మీకు 90 కోట్లు, శాంక్షన్ చేయించిన నాకు 5 కోట్ల. పోనీ న్యాయంగా మీరే ఓ రేట్ చెప్పండి. 10 కోట్లు. ఆలోచిస్తే మరి 5 కోట్లు పెంచాల్సి వస్తుంది. అదే అదేం కాదండి, డబ్బు మీరు శాంక్షన్ చేయించాక ఇస్తామని చెప్పబోతున్నాం. అట్లా అయితే ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంతకీ రైతుల పిటిషన్ మీద సంతకం పెడతారా? బాబునీటి బ్రదర్స్ అడిగారంటే పొలాలు ఊరికే రాసిస్తారండి. ఆ? 10 కోట్లు. ఆల్మోస్ట్ మొత్తం మా బిజినెస్ డబ్బు అంతా మీకే ఇచ్చి వేస్తున్నాం. మళ్ళీ అబ్బే మీకు ఆ భయం అక్కర్లేదండి. నెల రోజుల్లో మీ డబ్బంతా సేమ్ సూట్ కేసులలో పెట్టి ఇంకో పెద్ద పెట్టెలో వడ్డీ పెట్టి మీకు తిరిగిస్తాం. తమ్ముడు మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం మీకిచ్చే ఎకరానికి 1,00,000 అన్యాయమని మన బాపినీడు గారు భావించి మీ అందరికీ ఎకరానికి మరో 25,000 ఎక్కువ ఇచ్చి ఆ భూములు ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. పాపం ఆయనకి నష్టం కదా అని మీరు అనుకోవచ్చు. ఆయన మీ తరఫున కోర్టులో కేసు వేసి నా చేత న్యాయంగా మాట్లాడించి ఎకరానికి 1,50,000 శాంక్షన్ చేయించుకుంటారు. అంటే మీకిచ్చే 1,00,000 పోను 25,000 ఆయనకి, 25,000 మీకు. కానీ కోర్టులో ఈ కేసు గెలవనువచ్చు, గెలవకపోనువచ్చు. ఒకవేళ గెలవకపోయినా మీకిచ్చిన 25,000 తిరిగి తీసుకోరు. ఇందులో బలవంతం ఏమీ లేదు. మీలో మీరు ఆలోచించుకొని ఒక మాట అనుకొని చెప్పండి. రండి లాయర్ గారు. ఏం చేద్దాం? ఇక చేసేదేం లేదు. తలా 25,000 ఎక్కువ వస్తుంటే దుబ్బడా. ఇందులో ఏ లింకులు ఉన్నాయో ఏంటో. లింకులు ఉన్నాయి మేము ఒప్పుకోమంటే బాబినెడ్డి గారు ఊరుకుంటారా? పని చూడేదగ్గొట్టి పొలాలు లాక్కుంటారు. మరి ఏం నిర్ణయించుకున్నారు? మా నిర్ణయం ఏముంటదండి, మీరెట్టా అంటే అట్టా. మరి ఇంకే వచ్చి పేపర్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్ళండి. అట్టగానండి. రండి రండి. నిజమా? నిజం సార్. గవర్నమెంట్ ఇచ్చే రేటు తక్కువని రైతులందరూ కోర్టులో కేసేశారు. 1,00,000 ఎక్కువ రాస్తే ఎంఆర్ఓ గారికి ఇంత ఇస్తా ఉన్నప్పుడే అర్థమైందండి వాళ్ళ అత్యాశ. అత్యాశ ఏంటండి అత్యాశ? మాకు చాలనిపించింది కేసేసాం. తప్పేంటట? తప్పేంట? వచ్చి మోసం. 75,000 కూడా చేయని పొలాలకు 1,00,000 రూపాయలు ఇస్తే చాలదని కేసేస్తారా? గవర్నమెంట్ సొమ్మేమన్నా మీ అబ్బగాడి ముళ్ళు అనుకున్నారా? మా పొలం మా ఇష్టం. ఎకరం 2 లక్షలకు అమ్ముతాం. 2 లక్షలు ఇచ్చి కొనడానికి నీ చేలో ఏమైనా బంగారం పండుతుందా? లేకపోతే కమ్మోడి పొలానికి ఇంత రేటు, కాపోడి పొలానికి ఇంత రేటు అని క్యాస్ట్ ప్రకారం కాస్ట్ ఏమైనా ఫిక్స్ చేశారా? ఎలా ఫిక్స్ చేశారో కోర్టులో తెలుసుకుంటాం. అదంతా జడ్జి గారు చెప్తారు. రండి పోదాం. ఎన్నో ఏళ్లు బంజరుగా ఉన్న భూమిని కష్టపడి సాగు చేసుకుంటూ మెట్ట పంటలు పండించుకుంటూ సొంత డబ్బుతో బోర్ల సాయంతో మాగాణిగా చేసుకుని అదే బతుకు తెరువు చేసుకున్న రైతులకు మార్కెట్ వాల్యూ వచ్చినప్పటికీ నష్టమేనని కోర్టు భావించడమైనది. కావున రైతులకు ఎకరానికి 3.5 లక్షల పరిహారంగా ఇవ్వవలసిందని ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. ఎంత అన్యాయం, ఎంత దారుణం. మోసం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. 25,000 ఎక్కువ ఇచ్చి రాయించుకు దుబ్బి కోట్లు నొక్కేస్తారా? పచ్చి దగకూర వెతవద్దు. ఏంట్రా కూసావు? ఏంటా మీరు చేసిన దగ? నోట్లో ముద్ద పెడతారంటూ వచ్చి అసలు పొట్ట లేకుండా నరికావు. న్యాయం చేస్తారంటూ వచ్చి నేల నాకిచ్చావు. ఎవడ్రా మోసం చేసింది?
ఎకరానికి 25,000 ఎక్కువ ఇస్తానంటే తెగమొక్కి ఇప్పుడు మమ్మల్ని అంటారా? నీ ఇంటికి వచ్చి బలవంతంగా సంతకం చేయించుకున్నామా? నీ పెళ్ళాం పుస్తే తెగుద్దని చెప్పి పొలాలు రాయించుకున్నామా? మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి చేయించుకున్నాం. మళ్ళీ మాట్లాడితే అదే ఇన్ఫ్లుయెన్స్ తో ఈ ఊరంతా తగలబెట్టించి నష్టపరిహారంగా ఇంకో 10 కోట్లు శాంక్షన్ చేయించుకుంటాం. బుద్ధిగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్కులు తీసుకొని బ్యాంకుకి రండి. వెళ్ళండి. బండి చంద్రయ్య రావా, సంతకం పెట్టు. చెక్ తీసుకో, ఇదిగో. వెళ్ళు. తడవర్తి కోటయ్య, సంతకం పెట్టు. చెక్ ఇదిగో. ఆలపాటి కోటేశ్వరరావు, రావాయరా. చెన్న వెంకటేశ్వర్లు. క్షమించు బాబు, గవర్నమెంట్ సొమ్ము తింటుంటే చూస్తుండటం, బయట వాడిని పిలిచి మరీ మన ఇల్లు దోచుకుపోమన్నంత ఎర్రితనం అని తెలుసుకోలేకపోయాం బాబు. బాబు, 25,000 ఎక్కువ వస్తాయని ఆశపడ్డామే గాని ఇట్లా కళ్ళ ముందే కోట్ల కోట్లు కళ్ళు పీక్కుపోయినట్టు పీక్కుపోతారని ఊహించలేదు బాబు. వస్తామయ్యా. నీ మాట అనకుండా ఎదవల పెద్దవల చోటల్లో సంతకాలు పెట్టినందుకు ఏడవలసిందేనయ్యా. మాకు ఈ బుద్ధి రావాల్సిందేనయ్యా. సంతకం పెట్టే కదా వచ్చినాడు కదా, నీకు ఆ బుద్ధి చాలే. చిన్నగా బ్యాంక్ వెళ్ళి ఆ డబ్బుని బాబీడి చేతిలో పెట్టు. రండి సార్, చెక్ రెడీ. పదా నడు నడు పదా. ఏమండి, మన ఇంట్లో పళ్ళాలు, చెంబులు, బిందెలు, బకెట్లు, తలుపులు, మంచాలు అన్ని బంగారంతో చేయించేద్దామండి. చేయించుకో బావగారు, మరేమో నాకు. రే తమ్ముడు, అన్నయ్య నీ పెళ్ళాం పేరు ఓ జిల్లా కొందాం. ఏ రాష్ట్రం అమ్ముతుందో కబురు పెట్టి రేటు కనుక్కో. పెద్దనా మాకు పెద్ద ఏరోప్లేన్ బొమ్మ కొని బాబు. బొమ్మ ఏంటమ్మా, నిజమైన ఏరోప్లేన్ కొనిస్తా. స్కూల్కి వెళ్ళడానికి బాగుంటది. మరి దిగటానికి చోటు సరిపోదుగా. గన్నవరం ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉందట, అది కొని పడేద్దాం. ఫ్యూచర్ లో కార్ పార్కింగ్ గొడవలు సవడానికి ప్రమాణంగా ఉంటుంది. బాపిరెడ్డి గారు, ఆ లాయర్ గారు రండి 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 రండి. అయ్యా బాపిరెడ్డి గారు, బుర్ర పెట్టిన వాణ్ణి, బ్యాంకు పని చూసి పెట్టిన వాణ్ణి, మరి నాకు. లాయరు, ఈ డబ్బు కట్టల మీద అడ్డంగా పడుకో. నీ ఒంటికి తగిలిన ప్రతి కట్ట నీదే. వెళ్ళు. థ్యాంక్ యూ. దూకు. మా అమ్మ నన్ను ఇంకా కొంచెం పొడుగ్గా కనుంటే బాగుండేది. బాబులేడి గారు, బాబులేడి గారు, అయ్యా బాబులేడి గారు, సార్ బాబులేడి గారు, మీకు లాయర్ నోటీస్ వచ్చింది సార్. లాయర్ ఇక్కడే ఉంటే నోటీస్ ఎక్కడి నుంచి వస్తుందా? కావాలంటే చూడండి సార్. లాయరు చదవయా. బాపిరెడ్డి గారు, పంప మునిగింది సార్. ఏమైంది? మనం ప్రభుత్వాన్ని మోసం చేసి జనం డబ్బు తినేసామని కోర్టులో కేసేశారండి. అయ్యా అయ్యా బాబురెడ్డి గారు, రక్షించండి బాబు. బాబురెడ్డి గారు, బాబురెడ్డి గారు, రక్షించండి సార్. జడ్జివి నువ్వు ఏడుస్తావేంటయ్యా? ఏడవటానికి చేయితే ఏంటి, ఛాతి పెద్ద అయితే ఏంటి సార్? నేను తప్పుడు తీర్పిచ్చాన్ని స్టేట్ అంతా తెలిసిపోయింది. ఈ సంగతి జిల్లా కోర్టు వరకు వెళ్ళిందంటే నా జీవితం నాశనం అయిపోతుంది సార్. ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చిన వాటిని కోర్టు మెట్ల మీద స్టాంపులు అమ్ముకుంటానికి కూడా పనికి రాకుండా పోతాను సార్. జైల్లో పెట్టారంటే నేను ముందు శిక్ష వేసిన ఖైదీలు నన్ను చీరేస్తారు సార్. లాయరు, మనకు యాంటీగా కేసు పెట్టింది ఎవరు? గణపతి, ముద్రగడ గణపతి వరప్రసాద్. పేరు పలికావంటే నాలుక చీరేస్తా. ఈ ఇంట్లో గంజి తాగే కుక్క కూడా పక్కింట్లో మాంసం పెడితే ముట్టుకోదురా. లంచం అనే పదం కూడా నా ఇంటి కంచె దాటి లోపలికి రాదు. రేయ్, న్యాయదేవతకి వెనకొకడు కూర్చొని ముందొకడు నుంచొని ఆ న్యాయదేవతకి బిడ్డలైన సెక్షన్లని క్రిమినల్స్ పక్కలో పడుకోబెట్టే బ్రోకర్లు రా మీరిద్దరు. 100కో బెయిలు, 1000కో శిక్ష, 10,000కో విడుదల తీర్పులిస్తూ నల్లకోటుతో న్యాయాన్ని కప్పిపెట్టే కాటి కాపర్లు రా మీరు.
అవినీతి ఉచ్చకడిగే మీ నల్లకోటు రంగు నా ఇంటికి పులమటానికి వస్తారా? నా తండ్రి న్యాయమూర్తి కాకపోయినా నీతి పెట్టి పెంచాడ్రా. ఒంటికి నిజాయితీ పులిమి తిప్పాడ్రా. అదే నిజాయితీతో చెప్తున్నా, మిమ్మల్ని మీ బాపినీడు బ్రదర్స్ ని ఏ ఒక్కడిని వదిలిపెట్టను. గవర్నమెంట్ సొమ్ము అనా పైసలతో సహా జప్తు చేయించి కట్టు బట్టలతో నడి రోడ్డు మీద మిమ్మల్ని నిలబెట్టకపోతే నా పేరు ముద్రగడ గణపతి వరప్రసాద్ కాదు. గట్ అవుట్, గట్ అవుట్ ఐసే. రేయ్, మీ చాక్లెట్ చిల్లర